జూలై 21, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయస్థులు నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెషయా గ్రంథము 54:17 28వ శిఖరము. ఈ వాక్య భాగ్యములో ఎంతో ప్రశస్తమైన వాగ్దానము మనకివ్వబడి ఉన్నది. ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరము. మనలో చాలామంది మనకు విరోధంగా లేచిన వారి వలన శ్రమయు దుఃఖమును అనుభవించితిమి. కొన్నిసార్లు మన సొంత కుటుంబము, తల్లి, సహోదరి, సహోదరుడు, ఇరుగు పొరుగు వారి నుండి మనకు విరోధమైన ఆయుధములు ఎత్తబడును. వారు మనకు విరోధముగా దోషారోపణలు చేయుటకు ప్రయత్నించెదరు. ఆత్మీయంగా ఎదుగగోరుచు దేవుని వాక్యమునకు విధేయులకు వారి మీద చెడ్డమాటలాడుచు నష్టము కలిగించు వారు ఉందురు. అయితే యెషయా గ్రంథము 54:17 మనకొక వాగ్దానము కలదు. ఉత్తరములను, అసత్యపు కట్టుకథలను, అవమానకరమైన అపవాదులను, మరే రకమైన ఆయుధములను శత్రువు మనపై ప్రయోగించినను పర్వాలేదు. దేవుడు తన వాక్యమందు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని సెలవిచ్చుచున్నాడు. అది నోరు అను ఆయుధమైనను పర్వాలేదు. అది సహితము తీర్పు పాలగును. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారికిని, పాప క్షమాపణ నొందిన వారికిని ప్రభువైన యేసుక్రీస్తే నా నీతి అని అంగీకరించిన దేవుని సేవకులకును స్వాస్థ్యమిదే. అట్టివారు ఎడతెగక యెషయా గ్రంథము 54:17 నేను విశ్వసించుచున్నానని చెప్పుచుండవలెను. విశ్వాసముతో ఆ విధముగా చెప్పినప్పుడు అదే నీలో మందువలే పనిచేసి నీకు స్వస్థతను కలిగించును. మన ప్రభువు సజీవుడు, సత్యవంతుడు. అందువలన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చునని సంఖ్యాకాండము 11:23 23:19 వ్రాయబడి ఉన్నది. మనలను మనమే సమర్థించుకున్న అవసరం లేదు. కేవలము యెషయా గ్రంథము 54:17 ఉన్న ఆయన వాగ్దానము నమ్మినా చాలును. యెషయా గ్రంథము 54:17 ఉన్న ఆశ్చర్యకరమైన వాగ్దానమును పూర్తిగా నమ్ముదాము. మనం ఆయన ఎందున్నంత వరకు ఆయనే మనలను సంరక్షించును. ఆయనను స్తుతించుచు నమ్ముకొనుచు ఆయన వాగ్దానములను కోరుకొనుచు ఉండిన ఎడల మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమైనను ఆయన వర్ధిల్లనియ్యడు. ఇంత గొప్ప వాగ్దానం మనకున్నప్పుడు మనము దేనికి భయపడనవసరం లేదు. ఆయనపై విశ్వాసముతో కొనసాగి అన్ని విషయములలో వర్ధిల్లుదాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.